మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన వారు అంటున్నారు. భాషలలో గొప్ప పండితుడు. మన్మసిద్ధి ఆస్థానంలో సైన్యాధికారిగా విద్యాధికారిగా పనిచేశారు. ఈయన సోమయాజి కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు అని బిరుదులు. ఏ రాజును ఆశ్రయించగా తానే పొలం దున్ని వ్యవసాయం చేసి జీవించిన వాడు పోతన. ఈయన మహాభాగవతం ఇది భక్తుల చరిత్ర రచించి సహజ పండితుడిగా ఖ్యాతి గడించాడు. ఈయన తన కావ్యాన్ని సుకుమారమైన ఒక పోతన మహాశయుడు. మరి అందరూ సాహిత్యం అంతా కూడా ఆడవారు కవిత్వం కూడా రాయగలరని నిరూపించి తెలుగు రామాయణం రచించింది. దీనికి మొల్ల రామాయణం అని పేరు. ఈమె అసలు పేరు ఆత్కూరి మొల్ల. శ్రీరాముని భక్తురాలు. 16వ శతాబ్దపు కవయిత్రి. కడప జిల్లా గోపవరం గ్రామంలో జన్మించింది. 18వ శతాబ్దానికి చెందిన కవిత్రి. చిత్తూరు జిల్లా తరికొండ గ్రామంలో జన్మించింది. బాల్యం నుండి భగవంతుని భక్తురాలు. సింహ శతకంతో పాటు శివనాటకం, యక్షగానాలు, వెంకటాచల మహత్యం, విశిష్ట రామాయణం అనే కావ్యాలు రచించింది. ప్రత్యక్షమే 2 పాత్రలను తెచ్చి ఒక పాత్రలో జ్ఞానం, మరొక పాత్రలో సాహిత్యం. ఈ రెండింటిలో ఒక దానిని కోల్పోమన్నప్పుడు రెండింటిని కలిపి తాగేశాడు. సరస్వతీదేవి ఇలా చేసినందున నీవు వికట కవి అగుదువని శపించింది. శ్రీకృష్ణదేవరాయుడు ఆస్థానంలో ఉండి ఎన్నో సత్కారాలను పొందినవాడు. రాజ గంభీర, రాజ మార్తాండ, రాయ మోరగండ, శ్రీ 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 శ్రీకృష్ణదేవరాయుడు వారు ఏం చేస్తున్నారు? తెలుగుదేలు ఎన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల తెలుగు కండ నలుపుల గొలువ నెరుగలు భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స. అంటే అక్షరాలు మాత్రమే కాదు, సంస్కృతి సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను తరతరాలకు అందించే ఒక అద్భుత వాహకం. ప్రాచీనమైన చరిత్ర కలిగిన భాష తెలుగు భాష. ఎందరో మహానుభావులు పోషించి కొనియాడిన భాష. జానపదుల నోళ్లలో జాలువారిన భాష. పండితులచే పూజింపబడిన భాష. ప్రపంచంలో అత్యంత సుందరమైన భాషలలో ఒకటైన భాష తెలుగులో మాట్లాడదాం, తెలుగును కాపాడుకుందాం.
పాట పూట వయసు పుస్తకాలలో దాచుకున్న పాట చిరునవ్వుల చెట్టు కొమ్మలో ఊగుతున్న పాట పడుతు గుండె కాకడాలలో మోగుతున్న పాట అందరూ మెచ్చే పాట ఒకరికి అందరూ మెచ్చే పాట అందరూ మెచ్చే పాట ఒకరికి అందరూ మెచ్చే పాట పదాలన్నీ ప్రేమ పల్లకిని మోసే నా పాట తీగ తెలుగు పాట నా పాట తేనెలొలుకు కోకిలమ్మ కళాశాలలో చదువుకున్న పాట నదులలోని జీవరాగమే నింపుకున్న పాట వెదురులోని మధుర నాదమే ఉనికి ఉన్న పాట ప్రకృతి నేర్పిన పాట పక్కనే ఆకులు దాచిన పాట ప్రకృతి నేర్పిన పాట పక్కనే ఆకులు దాచిన పాట మనస్సు గెలిచిన పురుషుడికి స్వరాల రక్షణ చేసి నా పాట ఏక తెలుగు పాట నా పాట తేనెలొలుకు పాట మక్కులకు స్నానం పోసే చిటపట పాట రామచిలుకలకు మల్లెలు పాట కన్న తేనె కన్నా తీయనైన మాట తెలుగే వీణ కన్నా వినసొంపైన పాట తెలుగే తిరుపతిలోనే కన్న సాచి అందాగిలో నరసన్న సాచి సువాసనము అప్పన్న సాచి తెలుగే మనలకు ప్రీతి ఆచి యాసరేరైనా నీనాది ఊరైనా భూమి పైన పడగానే పైకి తొలపడుతూ కన్నాలు లాడునా గుండె శబ్దమైనా ఎండగారాల పదునే అచ్చటిలో ఓరి కన్నాయినా భావాలు భాషమైనా విడదీయలేని బంధంగా కలిపాదనదమ్మా తేనె కన్నా తీయనైన మాట తెలుగే వీణ కన్నా వినసొంపైన పాట తెలుగే తేనె కన్నా తీయని మాట తెలుగే
చదివేసావేంటే అంత సంతోషంగా ఉన్నావు? అదేందో కార్టూన్ వీడియోస్ ఆ ఛానల్స్ నేమ్స్ గుర్తుంటాయి కానీ మన బుక్లో ఒక ముక్క కూడా గుర్తే ఉండదు. నీకేం గుర్తుందని ఇది గుర్తుండడానికి? అయినా నిన్ను అడిగాను చూడు, నా చెప్పు తీసుకుని నన్ను కొట్టుకోవాలి. చెప్పి ఇదిగో ఇలాంటి కుల్లి జోకులు వేస్తావు కానీ చదవమంటే చదవవు. కనీసం నువ్వన్నా చదవవా లేకపోతే ఇంకొక చెప్పిస్తావా? చదువుదామనుకున్నానే కానీ రాత్రి మా ఇంట్లో కరెంట్ లేదు, అందుకనే చదవలేదు. ఓరండి, మీ ఇంటి పక్కనే కదే మా ఇల్లు ఉంది. మా ఇంట్లో కరెంట్ ఉంది, మరి మీ ఇంట్లో కరెంట్ ఎందుకు లేదబ్బా? ఎందుకంటే మా నాన్న రాత్రి అంతా చదవమంటాడని నేను ఫీజు పీకేసానే. ఏం నువ్వు చదివేసావా? నేను చదువుదామని అనుకుని ఫస్ట్ వద్దామనేసి చదువుతుంటే, అబ్బా కొన్ని పాస్ అవుదామని చదువుతుంటే ఎదురుగుండా టీవీ మోతప్ప. బుద్ధున్నవాడు ఎవరైనా ఎదురుగుండా టీవీ పెట్టుకుని చదువుతాడా చెప్పు? నాకు బుద్ధి తెలివి ఎక్కువ కదా, అందుకే బుక్స్ అన్నిటినీ మూలం కట్టేసి టీవీ చూస్తూ ఉండిపోయాను. రాత్రి ఏమో ఫోను, పగలేమో టీవీ. ఐఎమ్ సో బిజీ. ఇంకా చెప్తాను చెప్పు. ఇంతకీ నాకు తెలియక అడుగుతాను, ఈ ఎగ్జామ్స్ ఎందుకు పెడతారే బాబు? చదువు వచ్చారా అదనరా? సరేలే అంత టెన్షన్ పడుతున్నావు? స్కూల్ అయినా ప్రసాదం పెడుతున్నారా? అయిపోద్దని టెన్షన్ పడుతున్నావా? నీకు అసలు ఎగ్జామ్ అంటే టెన్షన్ లేదు, అంతా చదివేసావా? నిన్న మా డాడీ బిర్యానీ తెచ్చారు, అబ్బా ఎంత బాగుందో. నీకు అసలు ఎగ్జామ్ అంటే చదువువా? ఎందుకంటే నేను చదవను కాబట్టి. మధు 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 ఇవాళ డ్యాన్స్ కాంపిటీషన్ ఉంది కదా, డ్యాన్స్ చేద్దాం. ఎగ్జామ్ రాసేద్దాం. డ్యాన్స్ ఎగ్జామ్ సరే డ్యాన్స్ చేసి ఎగ్జామ్ రాద్దాం. ఓకే పిల్లలు, అందరూ ఎగ్జామ్స్ చదివేస్తారా? నా గురించి తెలుసు కదా, అంటే ఇది చూస్తే బయటికి పంపించేస్తా. ఎట్లా వచ్చావు? అయితే మా అమ్మ అడిగి కొడుకు బిర్యానీ మొత్తం వేస్ట్ అయిపోతుందని నేనే సరే కూర్చో, రేపటి నుంచి లేట్గా రాకు. ఓకే టీచర్. ఏదో ఒక చేయలే బాబు. టీచర్ తేజేయమందో తెలుసా టీచర్? కల్కి సినిమాలో మీరు కట్టుకున్న చీర కన్నా హీరోయిన్ కట్టుకున్న చీర బాగుందంట టీచర్. అవునా? అంత మాట అన్నదా? పోయి అడ్జస్ట్ చేస్తాను. నేను రాయడం తెలియక రాస్తున్నాను. పేపర్లో రాయలే. నేను ఎందుకు రాయాలి? నీ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, రాసుకో. రాయలే కొట్టుగానా? అందరూ ఇలాగే తెలుస్తారు, నిండిపోతుంది. ఏది విశ్వదాభిరామ బహుబలికి కట్టప్ప మామ. ఏంటి జోక్స్ వేసుకుంటారు? నేను కాదు టీచర్, మనీ టీచర్. నేను కాదు టీచర్, స్వాతి బయటికి వెళ్ళగా జోక్ చేసింది టీచర్. కాదు టీచర్, రేణుక కూడా వేసింది. నేను కాదు టీచర్, స్వాతి టీచర్. సరే ఆపండి, ఎగ్జామ్ రాయండి ఫస్ట్. స్వాతి స్వాతి ఇదేం బాగాలేదు. అవును, క్వశ్చన్ పేపర్ కూడా ఏం బాగాలేదు. చదివి ఒక్క క్వశ్చన్ కూడా బాగాలేదు. కానీ ఏం చెప్తాను రాయగా. నువ్వు రాసే దాని గురించి మాట్లాడలేదు, చూసే దాని గురించి మాట్లాడుతున్నావు. క్వశ్చన్ పేపర్ చూస్తే ఆన్సర్ రాయడం కరెక్టే కదా. నువ్వు నా పేపర్ చూసావు, నేను చూడలేదు. నటించకు. ఏదో క్వశ్చన్ గుర్తురాక ఆన్సర్ గుర్తురాక అటు ఇటు చూసాను తప్ప నేను మాత్రం నీ పేపర్ చూడలేదు. ఎగ్జామ్ స్టార్ట్ 5 నిమిషాలు కూడా కాలేదు కానీ నా పేపర్ 10 సార్లు చూసావు. క్వశ్చన్ పేపర్ తీసే కోపం రాలేదు, ఆన్సర్ పేపర్ తీసే కోపం ఎందుకు? రాస్తే మన ఆన్సర్లు దాంట్లో పద్ధతులు అన్ని రైటింగ్ చూసుకున్నావా? కోడ్ పెరిగినట్టు అడుగుతామంటే అస్సలు అర్థం కాదు. కొద్దిసేపు అర్థం అదే మాకు సార్ సైలెంట్గా ఉండాలి. కుక్క బరిగినట్టు ఉంటుంది. కొంచెం సైలెంట్గా ఉండాలి. చూడండి టీచర్, నేను రాత్రి అంతా కష్టపడి సైన్స్ ఎగ్జామ్ చదువుకుంటే స్వాతంత్ర దెబ్బ కాపీ కొడుతుంది టీచర్. అదేంటి వాళ్ళు సోషల్ ఎగ్జామ్ కదా, సైన్స్ ఏంటి? సోషల్ రోజు స్వాతి కల్కి మూవీలో హీరోయిన్ చీర కట్టుకుంది అన్నావు కదా, దాంట్లో హీరోయిన్ చీర కట్టుకోలేదు కదా. ఎప్పుడు మేడం మీకు టీచర్
లెక్చర్ జాబ్ ఇచ్చింది. కల్కి సినిమాలో హీరోయిన్ శారీ ఎందుకు కట్టుకోవడం కట్టే కాదు. అయినా నీకన్నా తెలియకలను మరి ఎంత షార్ట్లు వస్తాయి ఇంకా. నువ్వు డ్యాన్స్ అని నన్ను షార్ట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయినా చేసొచ్చు. నువ్వు నాతో